ఆర్థిక మాంత్రికుడు, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ ఒక ఆసక్తికర సంఘటన అయితే చెప్పడం జరిగింది. పోస్ట్ చేశాడు. అదేంటంటే 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇక్కడేమొచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అయితే మాజీ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల చంద్రబాబు నాయుడుకి అయితే ఎస్పీజీ సెక్యూరిటీని అయితే తగ్గించడం జరిగింది. దాంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మన్మోహన్ సింగ్ గారికి ఈ విషయాన్ని చెప్పారట. తన భద్రతను తగ్గించేశారు. ఇప్పటికే తనపై అనేక విధాలుగా థ్రెడ్లు ఉన్నాయి. మొన్నే అలిపిరిలో కూడా ఒక ఘటన జరిగింది. అప్పటికే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానని చెప్తే వెంటనే మన్మోహన్ సింగ్ గారు దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆఫీసర్కి చెప్పడం, నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళగానే మీ సెక్యూరిటీ మీకు ఉంటుంది అని చెప్పారంట. ఆ విషయాన్ని నారా లోకేష్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే మన్మోహన్ సింగ్ గారు దీనిపై స్పందించి దేశానికి కావలసినటువంటి ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందంటూ ఆ రోజు చేసినటువంటి పోస్టు మేము ఎప్పటికీ మర్చిపోలేము. వ్యక్తిగతంగా మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుంది సార్ అని పోస్ట్ చేయడం అయితే జరిగింది.